అది అన్న ఇక్కడే ఉన్నాడు. అన్నా అన్నా అన్నా, గుడ్ న్యూస్ అన్నా. ఏంటి? ఆ రాఖీ గారిది నామినేషన్ రిజెక్ట్ చేయించానన్నా. నిజంగానా? నిజమన్నా, లేకపోతే ఆ బచ్చాగాడు నీ మీద నామినేషన్ ఎత్తాడా, అందుకే రిజెక్ట్ చేయించేశా. ఇకపోతే ఇండిపెండెంట్లు వాళ్ళు ఆల్రెడీ డబ్బుతో కొనేసాం కదా, నువ్వు యునానిమస్ అన్నా, రేపు డిక్లేర్ చేస్తారు. అన్నా రాఖీ గడనా? ఆ స్పీకర్ ఆన్ చేయి. హలో రాకీ. ఏరా రాకీ, ఎలాగుంది నా దెబ్బ? ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు షాక్ అవుతావు. చెప్పమ్మా. నీ మీద నేను వేసిన నామినేషన్ రిజెక్ట్ చేయించి చంకలు కొట్టుకుంటున్నావు. కానీ నీకు తెలియంది, నువ్వు కల్లో కూడా ఊహించింది ఏంటో తెలుసా? ఏంటో? నీ మీద పోటీ చేసేది నేను కాదు, ఇంకెవర్రా? అన్నపూర్ణాదేవి, మదర్ ఆఫ్ రామకృష్ణ. నిన్నెందుకు ఓడించాలో, ఎలా ఓడించాలో, ఎవరి చేతుల్లో ఓడించాలో అంతా ముందే ఫిక్స్. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్. ముందుంది ముసళ్ళ పండగ. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్టూడెంట్స్ పార్టీ తెలుగు సేన తరపున నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అవినీతిని ప్రశ్నించి అన్యాయాన్ని ఎదిరించడానికి మీ ముందుకొస్తున్నాను. యువతరం నడిపిస్తున్న ఈ పార్టీ మీ పార్టీ. ఆలోచనతో మీరు వేసే ఓటు అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న మాకు పరిష్కారాన్ని చూపే అవకాశాన్ని కల్పించాలి. తరాలు మారినా, వ్యక్తులు మారినా మారనిది ప్రజల బ్రతుకులే. మార్పు కోరుకుంటే మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రాకీ రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీ యొక్క అభ్యర్థులను నిలబెట్టాడు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. దశాబ్దాలుగా పాతుకుపోయిన అధికార పార్టీని ఒక కొత్త యువ నాయకుడు పెట్టిన పార్టీ ప్రత్యర్థుల ముందు తట్టుకోగలదా, నిలబడగలదా అని ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీని మీద విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ముందు నిలబడలేదు అనుకున్న తెలుగు సేన పార్టీ రోజు రోజుకు పుంజుకుంటూ ప్రజల్లో ఆదరణ పొందుతూ ఉంది. ప్రజలు ఆ పార్టీలో ఒక కొత్త మార్పును చూస్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీకి పోటాపోటీగా ముందుకు సాగుతుంది. ఒక మహా సంగ్రామం వైపు అడుగులు వేస్తుంది. ఇన్నాళ్ళు ఒక్క సామాన్య మహిళగా, ఒక టీచర్ గా ఉంటూనే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ అన్నపూర్ణ ట్రస్ట్ ని స్థాపించి ఎన్నో మంచి పనులు చేసిన అన్నపూర్ణాదేవి ఈ రోజు ఒక రాజకీయ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ముఖ్యమంత్రి పోటీదారుడైన ఉప ముఖ్యమంత్రి రఘుపతి మీద పోటీ చేస్తూ జనంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా మహిళా లోకం అన్నపూర్ణాదేవి ఎక్కడికెళ్లినా నీరాజనాలు పలుకుతోంది. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ కోసం పోరాడుతుంటే చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు. చావుకి భయపడేవాడు లీడరే కాదు. చస్తే గుప్పెడు మట్టి కావచ్చు, కానీ గళం విప్పానంటే ఓ దేశం జెండా పొగరు నాది. ఈ దేశ ప్రాచీన రేఖ మీద సూర్యుడు ఉదయించకపోతే అక్కడ నా గుండెను నిలబెడతా. నా కండలు చీల్చి ఎండలు కాయిస్తా. హత్య రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తా. సనాతన ధర్మాన్ని కాలరాసే వాళ్ళని ప్రశ్నిస్తా. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ప్రశ్నిస్తా. పోలవరం రైతుల కోసం ప్రశ్నిస్తా. పల్నాటి వరిక పుడిసెల ప్రాజెక్ట్ కోసం ప్రశ్నిస్తా. బీర్ బాటిల్, బిర్యానీ ప్యాకెట్, 2000 నోటుతో ఓటును కొనే వారిని ప్రశ్నిస్తా. 5 సంవత్సరాలు పాలించే నాయకుడు ఓటు కోసం మీకిచ్చే లంచం 2000 రూపాయలు, అంటే డైలీ 108 పైసలు. బిచ్చమెత్తుకునేవాడు కూడా తీసుకోడు. అవినీతి పరుడైన రఘుపతి కావాలా, అన్నం పెట్టే అన్నపూర్ణ కావాలా? ప్రశ్నించడం, పోరాడడం తప్ప నాకు ఇంకోటి తెలియదు. ఈ రాజకీయ జూదాన్ని నిలదీయడానికే తెలుగు సేన పెట్టాను. తెలుగు సేన పెట్టింది భజన సేవ చేయడానికి కాదు, ప్రశ్నించడం కోసం. అందమైన పొలిటికల్ పార్టీల స్టిక్కర్లు చూసి మగవాళ్ళు లిక్కర్కి, ఆడవాళ్ళు కుక్కర్కి ఆశపడి ఓటేస్తే మీ పిల్లల ఒంటి మీద నిక్కర్లు కూడా మిగలవు. జాగ్రత్త. ఇసుక మాఫియా, హెల్త్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, టెంపుల్ మాఫియా, లిక్కర్ మాఫియా అన్నిటినీ తెలుగు సేన ద్వారా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా. 5 కోట్ల మంది ఆంధ్రుల తరపున ప్రశ్నిస్తా. ప్రశ్నించడం మా హక్కు.
జవాబు చెప్పడం మీ బాధ్యత. జై తెలుగు సేన, జై తెలుగు సేన, జై తెలుగు సేన. తెలుగు సేన పార్టీ అధ్యక్షుడు రాఖీ మీద హత్య ప్రయత్నం, తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలింపు. హాస్పిటల్లో రాకీ పరిస్థితి చాలా విషమంగా ఉందని 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమంటూ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన హాస్పిటల్ వర్గాలు. హాస్పిటల్ నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందోనని రాఖీ అభిమానులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాఖీ త్వరగా కోలుకోవాలని దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. Nothing to worry. He is out of danger. No problem. రాఖీకి ప్రాణఖండం తప్పింది అని ప్రకటన చేసిన హాస్పిటల్ వర్గాలు, ఊపిరి పీల్చుకున్న అభిమానులు. స్పృహలోకి వచ్చిన రాఖీ పూర్తిగా కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని చెప్పిన డాక్టర్లు. రాఖీ మీద జరిగిన హత్య ప్రయత్నంలో కీలక మలుపు, బయటపడ్డ సీసీటీవీ విజువల్స్. తెలుగు సేన పార్టీ అధ్యక్షుడు రాఖీ మీద జరిగిన హత్యా ప్రయత్న దృశ్యాలు చూసి జనం దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. రాఖీ మీద తీవ్ర సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. దీనిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా యువతి యువకులు ట్వీట్ చేస్తున్నారు. నర్స్, డాక్టర్ని పిలవండి. What, sir? What happened? ప్రెస్కి ఇంటర్వ్యూ ఇవ్వాలి డాక్టర్. No. 1 week దాకా complete bed rest. ఐ సెడ్ కాల్ ది ప్రెస్. ఇప్పుడే అందిన తాజా సమాచారం. మరికొద్ది సేపట్లో ఐసీయూ నుంచి ప్రెస్ కి ఇంటర్వ్యూ ఇవ్వనున్న రాఖీ. చెప్పండి. అవినీతిని, అన్యాయాన్ని ప్రశ్నించా తప్ప అందుకని నన్ను చంపేస్తారా? పేదవాళ్ళ కోసం నేను చావడానికైనా సిద్ధమే. కానీ నా ఆఖరి కోరిక ఒక్కటే. న్యాయం గెలవాలి, దుర్మార్గం ఓడిపోవాలి, పేదవాళ్ళకి మేలు చేసే పార్టీ రావాలి. చెడ్డవాణ్ణి తరిమి కొట్టండి, మంచి మనిషిని గెలిపించండి. ఒకవేళ నేను చచ్చిపోతే నా కోసం కన్నీళ్లు పెట్టకండి. మా అమ్మని
మా అమ్మని ఓదార్చండి. మా అమ్మ ఇక నా కోసం కాదు, మీకోసం బతుకుతుంది. మా అమ్మకి మీరే అమ్మ. నా అక్కలు, చెల్లెళ్ళు, నా అన్నలు, తమ్ముళ్ళు, మా అమ్మని గెలిపించండి. జై హింద్. జనంలో గొప్ప సింపతి సంపాదించాడండి. సూపర్ అండి. ఏట్రా సూపర్ సూపర్ అట సూపర్. రాఖీ మీద జరిగిన హత్యా ప్రయత్నం తర్వాత తెలుగు సేన పార్టీ అధ్యక్షుడైన రాఖీకి ప్రజల్లో అనూహ్యంగా సింపతి పెరిగిపోయింది. 2 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పీపుల్స్ పార్టీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. శరవేగంతో ఎన్నికల సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రజలు కూడా ఒక కొత్త పార్టీని ఎన్నుకోవడానికి చూస్తున్నారు. ఎంతో కాలంగా అధికారంలో ఉన్న పీపుల్స్ పార్టీ తమకేమీ చేయలేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. తెలుగు సేన పార్టీ వైపు సర్వేలన్నీ మొగ్గు చూపుతున్నాయి. రాఖీ తల్లి శ్రీమతి అన్నపూర్ణాదేవి జనంలో దూసుకుపోతున్నారు. తెలుగు సేన గ్రాఫ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. పీపుల్స్ పార్టీ వర్గాలలో తొలిసారిగా నిరాశ కనపడుతోంది. ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ పూర్తయింది. మునుపెన్నడూ జరగని విధంగా అధిక శాతం నమోదైన ఓటింగ్. ఎంతో ఆసక్తితో తమ ఓటు హక్కును వినియోగించుకున్న యువత. ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న ప్రజలు. ఈ రోజు వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి అద్భుతాన్ని సాధిస్తోందోనని ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. దశాబ్దాలుగా అధికారాన్ని అనుభవిస్తున్న పీపుల్స్ పార్టీకి కొత్త పార్టీ తెలుగు సేన చెక్ పెడుతుందా? ఇప్పుడే ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, మరికొద్ది సేపట్లో వెలువడనున్న తొలి విడత ఫలితాలు. ఒక కొత్త పాలన కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలు. తొలి విడత లెక్కింపు పూర్తి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో తెలుగు సేన పార్టీ అభ్యర్థుల ముందంజ. కరెక్ట్గా ఎలక్షన్కి ముందు ఆ రాఖీ మీద హత్యా ప్రయత్నం జరిగేసరికి జనంలో తెగ సింపతి పెరిగిపోయింది. మనల్ని ఓడించేసింది. మీరు ఒక సీనియర్ మోస్ట్ సీఎం అయ్యండి, మీరంత తెలివి తక్కువ పని చేసి ఉండకూడదు. చిచి, నేనా? నీ తెలివి తక్కువతనం వల్లే ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అయ్య బాబాయ్, ఆ సీసీ ఫుటేజ్ గురించి నాకు తెలియదు బాబు. రామ మరి మనం ఎవ్వరం కాకపోతే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎవరు లీక్ చేసినట్టు? నేనే. నేనే 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 ఆ సీసీటీవీ ఫుటేజ్ నేనే లీక్ చేశాను. ఇన్నాళ్ళు మీ ముసలోళ్ళే రాజకీయాలు చేశారు. ఇప్పుడు మా కుర్రాళ్ళం పాలిటిక్స్ లోకి దిగితే కొత్త చేంజ్, కొత్త ట్రెండ్, కొత్త స్టైల్. అంతం కాదిది, ఆరంభం. మాజీ ఉప ముఖ్యమంత్రి పీపుల్స్ పార్టీ ఉపాధ్యక్షుడు రఘుపతిపై అవినీతి ఆరోపణలు. రఘుపతి అరెస్టుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు. సార్, మేము సిబిఐ నుంచి వచ్చాం. రఘుపతి గారు ఎక్కడా? రఘుపతి అను నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. రఘుపతి అనే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. రఘుపతి అనే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. రఘుపతి అనే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. డోంట్ డిస్టర్బ్. రఘుపతి అనే నేను
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. షో! వీడికి పిచ్చి పెట్టినట్టుంది. రఘుపతి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. రఘుపతి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. తెలుగు సేన అభిమానులు మరియు కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. స్టూడెంట్ లీడర్ రాఖీకి యువత నీరాజనాలతో అభినందనల వెల్లువ తెలియజేస్తూ రాఖీ జిందాబాద్ అంటూ ఊరేగింపుగా బాణసంచ పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. దేశంలోనే అతి చిన్న వయసులో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మీకు హార్టీ కంగ్రాచులేషన్ సార్. కాబోయే ముఖ్యమంత్రిని నేను కాదు, మరి ఇంకెవరు? మా అమ్మ. శ్రీమతి నన్నపనేని అన్నపూర్ణాదేవి గారు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది ఒక చరిత్ర. తెలుగు సేన గౌరవ అధ్యక్షురాలు అన్నపూర్ణాదేవి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. నన్నపనేని అన్నపూర్ణాదేవి. నన్నపనేని అన్నపూర్ణాదేవి మదర్ ఆఫ్ రామకృష్ణ అను నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున మన దేశంలో ఒక్క స్త్రీ పలానా వారి కూతురుగానో పలానా వారి భార్యగానో చలమని అవుతుంది. కానీ ఈరోజు ఫస్ట్ టైం ఒక్క స్త్రీ ఒక్క తల్లిగా మదర్ ఆఫ్ రామకృష్ణగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది మరో చరిత్ర. ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. స్కూల్లో అందరూ అడుగుతున్నారు ఏమని? మీ డాడీ లేడా అని. రాఖీ ఇస్ బాస్టర్డ్ అని ఏడిపిస్తున్నారు మమ్మీ. వీడు అనాథ. చెత్తకుండీలో దొరికితే పాపం అని జాలిపడి తెచ్చి పెంచుకుంటున్నాను. అంతా హ్యాపీయేనా మరి? ఫుల్ హ్యాపీ. మీ అమ్మగారిని సీఎంగా గెలిపించారు. మీ లక్ష్యం పూర్తయినట్టేగా? కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు జరిగితే జనం కోసం ప్రశ్నిస్తూనే ఉంటా. మరి మీ అమ్మగారే ముఖ్యమంత్రి కదా, ఆవిడ కూడా ప్రశ్నిస్తారా? తప్పు జరిగితే అమ్మనే కాదు, ఆ భగవంతునైనా ప్రశ్నిస్తా. ప్రశ్నించడమే నా నైజం. మీరెప్పుడు ఇలా ప్రశ్నిస్తూనే ఉంటారా? మరి ఈ 5 సంవత్సరాల తర్వాత? ఈ 5 సంవత్సరాలతో నా రాజకీయ జీవితం ఆగిపోదు. కనీసం 25 సంవత్సరాలు ప్రజల తరపున పోరాడడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. పొరపాటున నేను గాడి తప్పితే నన్ను నేను ప్రశ్నించుకుంటా. ప్రజాక్షేమమే నా ధ్యేయం, అదే నా లక్ష్యం, అదే నా పయనం. జై హింద్, జై తెలుగు సేన. కళలు కనటమే కాదు, తమ కళలను ఎలా నిజం చేసుకోవాలో కూడా తెలిసిన ఈ యువతరానికి మా ఈ సినిమా అంకితం. మీ రాజా వన్నంరెడ్డి అండ్ టీం.